మనుషులు సహవాసము పోగొట్టుకుంటున్న మనుషులు. ప్రియమైన వారారా, సహవాసము అనగానే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో హృదయములు కలిసిపోవడం. సహవాసం అనగానే ఒక వ్యక్తి యొక్క హృదయము ఇంకొక వ్యక్తి యొక్క హృదయముతో కలిసిపోవడమే సహవాసము. అంటే ఒక వ్యక్తి ఉన్నటువంటి అలవాట్లు లేదా అతని ఆలోచన శైలి ఇంకొకరితో పోలి ఉండడం, ఇంకొకరితో వారి అభిరుచులతో సేమ్ అలానే ఉన్నప్పుడు ఇద్దరు కూడా కలిసిపోతారు. ఒక వ్యక్తి బాగా మద్యం తాగే అలవాటు ఉన్నవాడు మద్యానికి అలవాటైనట్టు, బాగా క్రికెట్ ఆసక్తి ఉన్నవాడు క్రికెట్ ఆడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్టుగా, లోకంలో హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, వారి హృదయ ఐక్యతను బట్టి, హృదయంలో ఉన్న ఏకరూప భావజాలాన్ని బట్టి ఇదిగో మనుషులు స్నేహం అనేటువంటి పదంలోనికి ఎంటర్ అయిపోతారు. స్నేహం అనేటువంటి విధానానికి అలవాటు పడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాం. మరి ఈ సహవాసాన్ని దేవుడు మనకిచ్చినది ఇదిగో సహవాసం. దేవుని కోరిక కూడా ఎప్పుడు ఆయనతో మనతో ఆయనను నిరంతరము కలిసి ఉండాలి, నిరంతరము సహవాసంలో ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం. అయితే ఈ సంకల్పాన్ని, దేవునికి ఉన్నటువంటి ఈ కోరికను లేదా దేవుడిచ్చినటువంటి గొప్ప సహవాసమైనటువంటి ఈ అవకాశాన్ని బైబిలు గ్రంథంలో పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. దేవునితో ఒకసారి సహవాసాన్ని చేసి ఆ సహవాసమును పోగొట్టుకున్నటువంటి మనుషులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది జీవితాల గురించి మనం తెలుసుకుని ఇదిగో వారి జీవితాలలో దేవునితో సహవాసం పోగొట్టుకుంటూ కారణాలేంటి, ఇదిగో ఆ కారణాల వల్ల కావచ్చు, ఇంకొక కారణాల వల్ల కావచ్చు, మనము కూడా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్న స్థితిలో ఉన్నామా లేదా ఆ సహవాసాన్ని బలపరుచుకునే స్థితిలో ఉన్నామా అని వాక్యాన్ని బట్టి మనము సరి చేసుకునే వారుగా ఉండాలి. ముందుగా బైబిల్ గ్రంథంలో దేవునితో సహవాసం చేస్తూ పోగొట్టుకున్నటువంటి వారే మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలు. ఇటువంటి పరిస్థితి వారికి ఉంది అన్నప్పుడు ఆదికాండం గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. తెల్లపూటను ఆదామును అతని భార్యయు ఆ తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరిని నీకు తెలిపిన వాడెవడు? నీవు తెలియకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు మరి చదవనటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడిని యెహోవా స్వరమును విని. చల్లపూట దేవుడిని యెహోవా పెట్టుకోండి సార్, నీట్గా పెట్టండి సార్ మీ ఫోన్. హలో సార్, నీటిలో పెట్టుకోండి.
సరే సరే. ఆ. ఆ. చల్లపూట దేవుడిని యెహోవా స్వరమును సంచరిస్తున్నాడు ఏదైనా తోటలో దేవుడు చల్లపూట సంచరిస్తున్నాడు అని రాయబడింది. ఎందుకోసం చల్లపూట? ఎవరి కొరకు? ఇది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో. అంటే మనిషికి ఏ వాతావరణం అనుకూలం ఉందో, ఎప్పుడు మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారో ఆ వాతావరణంలో దేవుడు వస్తున్నాడు. చూడండి, దేవుడు తన గురించి ఆలోచించుకోవట్లేదు ఇక్కడ. దేవుడు తన గురించి ఆలోచించుకోవట్లేదు. తన పిల్లలైనటువంటి మానవుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి దేవుడు. సహవాసంలో కూడా ఎటువంటి స్నేహితులు మనకు ఉండాలి? మన మంచిని కోరేటువంటి స్నేహితులు ఉండాలి, మన మేలును కోరేటువంటి స్నేహితులు ఉండాలి మనకి. కానీ ఈనాడున్నటువంటి స్నేహ బంధాలు ఎటువంటివంటే, స్నేహితుడు బాగుపడితే తట్టుకోలేడు, వాడు ఒక బైక్ కొనుక్కుంటే తట్టుకోలేడు, మన దగ్గర డబ్బులుంటే తట్టుకోలేడు, వాడు ఉద్యోగం వస్తే తట్టుకోలేడు. ఎలాంటి వారు ఇప్పుడు ఉన్నటువంటి సహవాసం, ఫ్రెండ్స్ ఎలాంటి వారు? వీడికి ఏమైనా ఒకడు బాగుపడుతుంటే ఇంకొకడు ముఖమంతా నల్లగా పెట్టేసుకుంటాడు. ఏం సహవాసాలు ఇవి? సహవాసాలు కావు, ఇది నిజమైనటువంటి సహవాసాలు కావు. కానీ దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఎంత మంచివాడు అన్నప్పుడు ఆయన సహవాసం ఎంత గొప్పది అంటే, చల్లపూట వస్తున్నాడు దేవుడు. ఎందుకు? తనకు చల్లదనం కోసమా? కాదు. దేవునికి ఏమన్నా అవసరమా చల్లపూట రావడం? కాదు. తన పిల్లలు ఏ వాతావరణ స్థితిలో అయితే కూల్గా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, నెమ్మదిగా ఉంటారో, ఆ వాతావరణాన్ని దేవుడు ఎంచుకున్నాడు. తన స్వరాన్ని వినిపించడానికి దేవుడు ఎంచుకున్నటువంటి సమయం ఎప్పుడు అంటే చల్లపూట. మంచి ఎండ లేకుండా, ఇబ్బంది లేకుండా, శ్రమ లేనటువంటి సమయంలో తన స్వరాన్ని తన పిల్లలకు వినిపించాలనుకుంటున్నాడు. తాను తన పిల్లలతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అంటే, ఆకాశ మహాకాశాలు కలిగించి సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఒక నరమాత్రునితో మాట్లాడడం అంటే అది గొప్ప విషయమా కదా? సమాజంలో మనం చూస్తూ ఉంటాం. సమాజంలో ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేదా కొద్దిగా ధనవంతులుగా మారిపోయారు అనుకోండి, ఇంకా మాట్లాడరు. పోనీ మనము ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే మనతో ఎన్ని రోజులు సహవాసం చేస్తాడు? మనతో మాట్లాడతాడా? లేదు. ఈ లోకంలో ఉండేటువంటి ఒక కలెక్టర్లు మనతో ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? కొద్దిసేపే. నీకేదైనా సమస్య వచ్చింది అనుకోండి, మా ఎమ్మెల్యేకో మా కలెక్టర్ గారికో తెలపాలి అనుకున్నప్పుడు, రమ్మ కూర్చో అని గంట సేపు వ్యవహారం పెట్టుకుంటాడా? ఎందుకు చెప్పు, నీ సమస్యని మాట్లాడతాడా? ఏమి ఉండదు. ఒక లెటర్ తీసుకోవాలి, ఆ లెటర్లో సమస్య ఏంటో రాయాలంతే. సమస్య రాస్తే ఆ సమస్య రాయాలి. ఆ లెటర్లో కూడా ఎలా రాయాలి? కింద మ్యాటర్ అంతా చదివి ఓపిక ఉండదు. పైన సమస్య ఏంటి పైన రాసేయాలి. విషయము దేని గురించి, ఫలానా సమస్య గురించి. కింద ఎలాబొరేట్గా నువ్వు ఎంత రాసినా అదంతా చదివే ఓపిక కానివ్వండి, టైం కానివ్వండి వరకు ఉండదు. ఏదో పైన విషయము అని రాయాలి, దేని గురించి, షార్ట్ కట్ అయిపోయింది అంతే. అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లోక స్నేహాలు కావచ్చు, లోకంలో ఉండేటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా మనిషితో మాట్లాడడానికి ఇష్టపడరు. పెద్దగా మనిషి సమస్యలు తెలుసుకోవాలని ఇష్టపడరు. కానీ దేవాది దేవుడు మన తండ్రి మనతో మాట్లాడడానికి ఎంతగా ఇష్టపడుతున్నాడు అంటే, మనతో సహవాసం కలిగి ఉండడానికి ఎంత ఇష్టపడుతున్నాడు అంటే, తన సృష్టి అంతా కలిగించింది ఆయన అయినప్పటికీ, ఈ సృష్టిని నడిపిస్తున్నది ఆయన అయినప్పటికీ, ఆయన మాత్రము మానవులతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మాట్లాడుతూ చల్లబూటలో మానవులకు
అనుకూలమైనటువంటి వాతావరణంలో వచ్చి వారిద్దరితో మాట్లాడుతున్నాడు, వారితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో మానవులు సహవాసం కలిగి ఉన్నారు. ఈ సహవాసం కొనసాగుతూ ఉంది. వారికి కావలసినవన్నీ ఇచ్చాడు దేవుడు. వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనవన్నీ, వారి శరీరానికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చి సమకూర్చి ఏ పని లేకుండా ఒక సుఖవంతమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు. ఏ కష్టపడేటువంటి పని లేదు, వండుకునేటువంటి పని లేదు, బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చే పని లేదు, ఏ రకరకాలైన ఫ్రూట్స్ బయట వెళ్ళి కొనుక్కొచ్చే పని లేదు, టమాటా కార్చేటువంటి పని లేదు, భూమిని దున్నాల్సిన పని లేదు, విత్తనం వేయాల్సిన పని లేదు, నీరు కట్టవలసిన పని లేదు. అన్నీ ఉచితమే. కేవలం ఆదాము గారు చేసేటువంటి పని పేర్లు పెడుతున్నాడు. ఒక్కడికే ఆ పేర్లు పెట్టడానికి కూడా సాటి అయినటువంటి సహకారం కావాలని స్త్రీని నిర్మించి ఇచ్చాడు. కష్టం లేదు, ఆహారాన్ని గురించిన చింత లేదు, ఏ పూట ఏ అన్నం తినాలన్న బాధ లేదు. దేవునితో సహవాసం చేస్తే ఎటువంటి బాధ లేదు. దేవుని యొక్క పరిధిలో ఉన్నప్పుడు, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నారు ఆదాము హవ్వలు. ఒక్కసారిగా అపవాది ఎంటర్ అయిపోయాడు. ఈ సైతాన్ అనేటువంటి వాడు ఇదిగో దేవుని పిల్లలమైన మనకును శత్రువాడు. ఎవరు మన శత్రువు అన్నప్పుడు ఇదిగో మీ విరోధి అయిన అపవాది అని రాయబడింది. అపవాది ఎవరు అంటే మనకు విరోధి అయినటువంటి అపవాది ఇదిగో మనకును దేవునికి మధ్య సహవాసాన్ని పోగొట్టడమే వాని యొక్క టార్గెట్. సైతాన్ లక్ష్యం ఏంటంటే మానవులమైనటువంటి మనకి దేవునికి మధ్య సహవాసం, సఖ్యత అనేది లేకుండా ఆ సహవాసాన్ని పోగొట్టడమే అపవాది యొక్క పని. వాడి యొక్క టార్గెట్ అదే. దాని కొరకే ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు, ఎవరిని నశింపజేయాలా అని తిరుగుతూ ఉంటాడు. ఆ నశింపజేయడంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మార్గాన్ని ఎంచుకుంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని. ఇక్కడ ఆదాము హవ్వలను చూసుకున్నట్లయితే వీరి మధ్యలో దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని, దేవునితో వీరికున్న సహవాసాన్ని పోగొట్టడానికి ఒక సర్పం రూపంలోనికి వచ్చాడు. సర్పం రూపంలోనికి వచ్చి ఇదిగో అనుమానాన్ని రేకెత్తించాడు. ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా? సహవాసంలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోయినప్పుడు ఆ ఎంటర్ అయిన అపవాది చేసేటువంటి పని ఏంటి అంటే ఒకరి మీద ఒకరికి అనుమానం రేకెత్తించడమే మొట్టమొదటి చేసేటువంటి పని. అపవాది చేసేటువంటి మొదటి పని ఏంటి అన్నప్పుడు అనుమానాన్ని రేకెత్తించడం, అనుమానాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడడం. ఇది నిజమా? నిజంగా ఏముందండి అక్కడ? ఇది నిజమా? దేవుడు ఇలాగ చెప్పాడా? ఈ చెట్ల పొలాలు తింటే ఇలా అయిపోతారా? మొదటిది అనుమానాన్ని రేకెత్తించడం. చూడండి, ఉదాహరణకి ఒక భార్యాభర్తల మధ్య సహవాసం కావచ్చు, ఫెలోషిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వీరిరువురి మధ్యలో కూడా సహవాసం బాగా కలిగి ఉన్నప్పుడు అపవాది కూడా ఎంటర్ అయిపోతుంటాడు. ఎలా ఎంటర్ అవుతాడో తెలుసా? మనుషుల రూపంలో వచ్చి ఇదిగో భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకు అనుమానాన్ని రేకెత్తిస్తారు. మొట్టమొదటిగా ఏమో మీ ఆయన ఇలా చేస్తున్నాడంటనే అంటే కన్ఫర్మ్ చేయరు. వీళ్ళు చేసి తెలివిగా అపవాది పన్నే కుయుక్తులు, తెలివిగా అపవాది పన్నే పన్నాగాలు ఎలా ఉంటాయి తెలుసా? మనుషుల రూపంలోకి వచ్చి భార్య భర్త లేనప్పుడు వస్తుంది. ఆదాము గారు లేనప్పుడు అపవాది వచ్చింది, ఆదాము గారు లేనప్పుడు అపవాది స్త్రీ దగ్గరికి వచ్చింది. లోకంలో కూడా భర్త బయటికి వెళ్ళిపోగానే వస్తారు స్త్రీల రూపంలో దెయ్యాలు అనుచరులు వచ్చి ఏమని చెప్తారు? ఇది ఏం మీ ఆయన ఎట్లా చేస్తున్నాడు అంటగా,
చేస్తారంటే ఇంక చిన్నగా ఫస్ట్ స్లో పాయిజన్ లాగా చిన్నగా ఒక ఇంజెక్షన్ వదులుతారు. నిజం అంట ఇలా అంటగా అంటే ఆమె కన్ఫర్మ్ ఏమో నాకు తెలియదు. మళ్ళీ మళ్ళీ ఇదొక కవరింగ్ అంటే మనసును చెడగొట్టేటువంటి ప్రక్రియ. సహవాసములో, బంధములో దాన్ని కొద్దిగా అనుమానాన్ని రేకెత్తించేటువంటి ప్రక్రియ. కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఆ ఇంజెక్షన్ ఎక్కిద్ది ఆవిడకు, భార్యకి ఎక్కి ఆయన రాగానే మొదలెట్టేసిద్ది. ఏమైపోద్ది? గొడవ స్టార్ట్ అయిపోతుంది. అది చెప్పిన పర్సన్కి ఆనందం, అపవాదికి ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారిగా ఏమో అనుమానం రేకెత్తిస్తారు. రెండవదిగా మీరు చావనే చావరు అంటుంది అపవాది. అంటే ఇది అబద్ధం. మొదటిది అనుమానం, రెండవది అబద్ధం. అంటే దేవునితో సహవాసాన్ని మన ఆది తల్లిదండ్రులకు పోగొట్టింది అపవాది. ఆ అపవాది ఎలా పోగొట్టింది అన్నప్పుడు మొదటిగా చేసింది అనుమానాన్ని రేకెత్తించింది, హృదయంలో ఆ కలజడిని రేకెత్తించింది. రెండవదిగా అనుమానం రేకెత్తించిన తర్వాత ఇదిగో అబద్ధాన్ని నిలకడగా స్థిరంగా చెప్పేసింది, కన్ఫర్మ్ చేసేసింది. మరి వారి హృదయాలు ఏమైపోయాయి? మరి హవ్వగారైనా ఖండించాలి కదా. హవ్వగారైనా ఏమని చెప్పాలి? మా దేవుడు మాకు చెప్పింది మేము తప్పక పాటించాలి. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడేటువంటి దేవుడు కాడు. ఇంత పెద్ద తోటను మాకిచ్చి, ఇంత తోటలో మాకే శరీర శ్రమ లేకుండా, భూమిని దున్నే పని లేకుండా, మూడు పూట్ల మంచి ఆహారాన్ని పెడుతూ, ఆహారం పెట్టడమే మాత్రమే కాకుండా ప్రతిరోజు మాతో సంభాషిస్తున్నాడు, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పే మాటలు మాకు అవసరత లేదు అని చెప్పొచ్చుగా. పోనీ దేవుడు భర్తను యజమానుడిగా ఇచ్చాడు ఆవిడకి, ఆయనకేం చెప్పొచ్చుగా. ఆయనకు చెప్పలేదు, ఇదిగో ఫలాని వాళ్ళు వచ్చారు నాతో ఇలా మాట్లాడారు అని ఏం ఇన్ఫర్మేషన్ భర్తకు ఏం చెప్పింది లేదు. భర్తకు చెప్పకుండా సొంత పెత్తనం చేసేస్తుంది ఆవిడ. యజమానుడికి చెప్పకుండా సొంత పెత్తనం అపవాదతో మమేకమైపోయింది హవ్వమ్మ గారు. దానికి జరిగిన పరిణామమే ఆమె ఆజ్ఞను అతిక్రమించింది మొదటిగా. ఇక రెండవదిగా ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆవిడ మళ్ళీ భర్తను కూడా అదే అతిక్రమంలోనికి పడవేసింది. ఆయన కూడా ఎంక్వైరీ ఏం చేయలేదు, ఈ పనులు ఎక్కడవని ఆయన అడగలేదు. అడగకపోగా ఇద్దరికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? దేవునితో సహవాసమును పోగొట్టుకున్నారు. దేవునితో సహవాసములు ఉన్నప్పుడు దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఆహారానికి ఇబ్బంది లేదు, శరీర అవసరతలకు ఇబ్బంది లేదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు కష్టం అనేది లేదు. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతమైనటువంటి జీవితాలు, గొడవలు లేని జీవితాలు, నెమ్మది కలిగిన జీవితాలు. అంటే దేవునితో సహవాసంలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ అపవాది ఎంటర్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ కూడా దేవునితో సహవాసంలో ఉంటే వాటిని ఎదిరించాలి. దేవునితో నేను ఇప్పుడు ప్రార్థనకు పోతున్నాను కదా, నాకు ఏ శోధనలు రావు అనుకోకూడదు, నాకు ఏ పరీక్షలు రావని అనుకోకూడదు, వస్తే డీలా పడిపోకూడదు. కాబట్టి క్రైస్తవుడు అయ్యావు అంటే నువ్వు మానసికంగా సిద్ధపడిపోవలసింది ఏంటంటే, ఇదిగో నాకు పరీక్షలు వస్తాయి, నాకు అనేక రకాలైనటువంటి అపవాది శోధనలు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి అంటే ఇదిగో జీవవాక్యం అనేటువంటి ఈ యొక్క ఆత్మ ఖడ్గము నా హృదయంలో ఎప్పుడు ఉండాలి అన్న వాస్తవాన్ని మనం గ్రహించిన వారముగా ఉండాలి. అపవాది యొక్క కుయుక్తులను, అపవాది యొక్క పన్నాగాలను, అపవాది యొక్క ద్వంద్వార్థాన్నిచ్చే మాటలను, అపవాది యొక్క లక్ష్యములను మనము ఛేదించి వాటిని పడగొట్టాలి అంటే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఇదిగో జీవవాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని నిరంతరం మన హృదయాల్లో ఉంచుకొనిన వారముగా ఉండాలి.
నిరంతరము ఆయన ఆజ్ఞలను మన మదిలో నిలుపుకునేటువంటి వారముగా ఉండాలి. ఆజ్ఞలను మదిలో నిలుపుకొనకపోతే, అవ్వమ్మ గారికి ఆజ్ఞ మదిలో లేదు, వినిందే కానీ విన్న ఆజ్ఞ తన హృదయంలో ఉంచుకోలేదు. విన్న ఆజ్ఞ ఖచ్చితంగా నేను పాటించాలని రూఢిపరచుకోలేదు. ఆజ్ఞ అయితే తెలుసు ఆవిడకి, దేవుడు ఇలా ఆజ్ఞ ఇచ్చాడని సైతాన్తో కూడా చెప్తుంది. కానీ ఇచ్చిన ఆజ్ఞను పాటించడంలో, ఇచ్చిన ఆజ్ఞ తన హృదయంలో ఉంచుకొని దానికే స్థిరముగా ఉండడంలో హవ్వమ్మ గారి మనసు నిశ్చల స్థితిలో లేదు, స్థిరమైనటువంటి స్థితిలో లేదు, చంచలమైనటువంటి స్థితిలో ఉంది. ప్రేమల వర్లరా, మన మనస్సు ఎప్పుడు క్రైస్తవులముగా చంచలమైన వారమిగా ఉండకూడదు, చంచల మనస్కులుగా ఉండకూడదు. ఎప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే క్రైస్తవ బోధనలో కూడా కొన్నాళ్ళు అబ్బా వాక్యం చెప్తే అన్న ఎంత బాగా చెప్పాడురా అంటారు. కొన్నాళ్ళు సత్యబోధలో ఉంటారు, కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొకరు వచ్చి అమ్మ అది కాదు సత్యబోధ ఇదేం చెప్పి, ఓ అవునన్న ఇదే బాగుంది, అదే మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ కూడా కాదు, మళ్ళీ ఇంకా అక్కడికి కొంతమంది వచ్చి ఇంకొకరు అమ్మ ఇది కాదు ఇంకో చోట బాగుంటుంది చూడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఏం మనసు ఇది? ఏం మనసు? చంచలమైన మనసు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన జ్ఞానములు లేనటువంటి మనసు. క్రైస్తవులముగా మనము చంచల మనస్కులుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా వాక్యము ఎదుట మనము స్థిరమైనటువంటి మనస్సును, హృదయాన్ని కలిగిన వారముగా ఉండాలి. అవ్వమ్మ గారిలో అది లేదు. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మనకు ఉండవలసింది ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి, ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి అన్ని సంగతుల పట్ల మనకు స్థిరమైనటువంటి అత్యున్నతమైనటువంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. అత్యున్నతమైనటువంటి విశ్వాసం మనకు లేఖనాల పట్ల ఉండాలి. అలా ఉన్నప్పుడే సహవాసం ముందు కొనసాగుతుంది. వాక్యం పట్లే నీకు విశ్వాసం లేకపోతే దేవునితో సహవాసం నీకు కొనసాగుతుందా? ఆజ్ఞల పట్లే నీకు విశ్వాసం లేకపోతే దేవునితో సహవాసం ఎక్కడ కొనసాగుతుంది? అసలు వాక్యం లేనప్పుడు హృదయంలో ఎవడైనా వచ్చి అటాక్ చేయొచ్చు, అంతే కదండి. ఇప్పుడు మన దగ్గర వెపన్స్ లేవనుకోండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఉన్నాయి. మరి ఈ దేశాలన్నిటి దగ్గర ఏముంటాయి? అందరి దగ్గర వెపన్స్ ఉంటాయి. కొత్త కొత్త అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెపన్స్ ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. మరి ఈ సైన్యము, ఆ సైన్యానికి కావాల్సినటువంటి ఆయుధాల విషయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే కొత్త కొత్త ఏమైనా వచ్చాయా, కొత్త డ్రోన్లు ఏమైనా వచ్చాయా, కొత్త అణ్వాయుధాలు ఏమైనా వచ్చాయా, కొత్త ఇంకెన్ని రకాలైనటువంటి మరి ఆయుధాలు. భూమి మీద ఒక్కటే యుద్ధం చేస్తే సరిపోదు, ఆకాశంలో యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి. దాంట్లో లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. ఎక్కడ ఎవరి దగ్గర దొరుకుతాయి అవి మనం కొనుక్కోవాలి. పోయి ఆకాశంలో ఒకటి యుద్ధం చేస్తే సరిపోదు కదా, ఇది నీళ్ళ లోపల కూడా శత్రువులు వస్తారు, నీళ్ళ లోపల కూడా మనకు సైనిక స్థావరాలు ఉండాలి. దానికి ఒక మేనేజ్మెంట్, దానికి ఒక యుద్ధ నౌకల కొనుగోలు. అంటే నీళ్ళలో సైన్యం ఉంటుంది, ఆకాశంలో సైన్యం ఉంటుంది, భూమి మీద సైన్యం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇతర దేశాల్లో చొరబడి, ఇది మన శత్రు దేశాల్లో చొరబడి ముందుగానే వాళ్ళు మన పైన ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో అన్ని పసిగట్టడానికి అక్కడ స్పైలను కూడా నియమించుకుంటూ ఉంటారు, గూఢచారులను. మరి ఇన్ని వ్యవస్థలను పొరుగు దేశం వాళ్ళు, శత్రు దేశాలు అటాక్ చేస్తాయన్నటువంటి ఒక ఆలోచనతో ఇదిగో అనేక రకాలైనటువంటి సైనిక విధానాలు పాటిస్తూ ఆ సైనిక విధానాల్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుగానే శత్రు సైన్యాలను ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉంటాయి దేశాలు. అంటే యుద్ధం రోజు జరగకపోయినా ఆయుధాలు ఉండాలా? ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. అలానే దేశాలు ఏ విధంగా అయితే తమ ఆయుధాలను రెడీ చేసుకొని పెట్టుకుంటుందో, ఇదిగో మనము కూడా క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అనేటువంటి వాక్యం అంతటిని ఒక్కొక్కటిగా మన హృదయంలో ఈ వాక్యం అంతటిని స్టోర్ చేసుకోవాలి. వాక్యం అంతటిని, ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలి? మన హృదయంలో స్టోర్ చేసుకోవాలి. ఆజ్ఞలన్నిటిని మన హృదయంలో ఉంచుకోవాలి. అవి ఉండాలి. అవి ఉన్నాయనుకోండి, బయట నుంచి వచ్చేటువంటి శత్రువు యొక్క, అపవాది యొక్క తలంపులకు కానివ్వండి, అపవాది ప్రేరేపణకు కానివ్వండి,
అపవాది లక్ష్యాలకు కానివ్వండి మనం లొంగము, వాటిని ఎదిరిస్తాం మనం. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అని రాయబడింది. ఈ దేవుని వాక్యం అనేటువంటి కవచము మనలో ఉంటే మనం ఎటువంటి అపవాది యొక్క లక్ష్యాలనైనా పడగొట్టగలుగుతాం. కాబట్టి హవమ్మ గారి హృదయములో దేవుని వాక్యం లేదు, దేవుని ఆజ్ఞకు చోటు లేదు, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసింది, దేవుని ఆజ్ఞ ఆలోచన విడిచిపెట్టేసింది. కనుక ఇదిగో అపవాది ప్రేరేపింపగానే ఆ ప్రేరేపణకు లొంగిపోయింది. వెంటనే పెద్ద టైం కూడా ఏం తీసుకోలేదండి. అంత వీక్ మైండ్ సెట్. ఆ ఆజ్ఞలు హృదయంలో లేనప్పుడు మనం వీక్ అయిపోతాం. ఎప్పుడు దేవుడితో మన సహవాసం పోద్ది అన్నప్పుడు, ఎప్పుడు దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటాం అన్నప్పుడు నీలో ఆజ్ఞలు లేవా? ఆజ్ఞలు నీ హృదయంలో లేవా? ఆజ్ఞ లేననుకోండి, ఆటోమేటిక్ గా దేవునితో నీ ఫ్రెండ్షిప్, నీ సహవాసం కట్ అయిపోతుంది అని ఆలోచించుకో. ఆజ్ఞలు లేకపోతే దేవుని యొక్క బైబుల్ చదవడానికి నువ్వు దూరంగా ఉన్నావా? బైబుల్ చదవడాన్ని, ధ్యానించడాన్ని దూరంగా పక్కన పెట్టేస్తున్నావా? ప్రార్థన చేయడాన్ని పక్కన పెట్టేస్తున్నావా? ఇప్పుడు సంఘానికి వెళ్ళడము, దేవుని యొక్క వాక్యాన్ని వినడము నువ్వు పక్కన పెట్టేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఇదిగో దేవుని మాటలకు దూరం అయిపోతున్నావో, ఆయన ఆజ్ఞలకు దూరం అయిపోతున్నావో, ఆయన సంఘానికి దూరం అయిపోతున్నావో, ఆటోమేటిక్లీ నువ్వు బలహీనుడుగా మారిపోతావు, వీక్ అయిపోతావు. చాలా బలహీన పడిపోతావు. బలహీన స్థితిలో ఉన్నప్పుడు వచ్చేవి ఏంటి? అవే అపవాది బాణాలు. నువ్వు అవి ఆర్పలేవుక. ఎందుకంటే నీ దగ్గర వాక్యం లేదు, సర్వాంగ కవచం లేదు, ఆత్మ ఖడ్గం లేదు. ఇవి లేనప్పుడు వాటిని ఎలా ఆపుతాను? అగ్నిబాణాలు, అపవాది యొక్క పాట పాడుతుంటాం కదా, ఈ వాక్యమే నన్ను బ్రతికించును. నీలో లేనప్పుడు, శక్తివంతమైన వాక్యం లేనప్పుడు, అటువైపు నుంచి వచ్చే అగ్ని బాణాలను నువ్వు ఎలా ఆర్పగలుగుతావు? శరీరం బలహీనం అయిపోతేనే, మన శరీరం ఎప్పుడైనా బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏం వస్తాయో తెలుసు? బలహీనమైనప్పుడు రకరకాల రోగాలు అటాక్ అవుతాయి. మానవుని యొక్క శరీరం ఎప్పుడైతే బలహీనం అయిపోతుందో, ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, ఆటోమేటికల్లీ లోపల ఉన్న, నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకోవడం మానేస్తావో, తిండి తినడం మానేస్తావో, పండ్లు తినడం మానేస్తావో, శక్తివంతమైనటువంటి ఆహారాన్ని తినడం మానేస్తావో, ఆటోమేటిక్గా శరీరం అనేది వీక్ అయిపోతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోయినప్పుడు రకరకాల రోగాలు నీ మీదకి అటాక్ చేస్తాయి. రకరకాల రోగాలు ఎందుకు అటాక్ చేస్తాయి? నీలో రోగ నిరోధక శక్తి లేదు, నువ్వు వీక్ అయిపోయావు కాబట్టే రోగాలు అటాక్ చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు అన్ని అటాక్ చేసి ఇది నీ మీదకి రోగాలను తెచ్చి పెడుతూ ఉంటాయి. అదే రోగ నిరోధక శక్తి నీలో ఉంటే, నీకు పోషణ బాగుంటే, నీ శరీరం ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటే నీ మీదకి ఏవి కూడా అటాక్ చేయలేవు. అన్నిటిని ఎదుర్కొంటుంది శరీరం. శరీరం యొక్క తత్వం ఇదైనప్పుడు, శరీరం యొక్క మెకానిజం ఇదైనప్పుడు, ఇదిగో దేవుడు కూడా మనకు ఆత్మకి ఇచ్చాడు వాక్యాన్ని. ఈ వాక్యం మన హృదయంలో లేకపోతే అపవాది అటాక్ చేస్తుంది, అవ్వను కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి దేవునితో సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు తన సహవాసాన్ని మానవులకు ఇచ్చాడు, ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి సహవాసాన్ని ఇదిగో పోగొట్టుకునింది. ఎందుకు? ఆజ్ఞలు హృదయములో లేక. దేవునితో సహవాసాన్ని, ఆజ్ఞను మీరింది, ఆజ్ఞను పట్టించుకోలేదు, ఆజ్ఞ పట్ల జాగ్రత్త లేదు. దేవుని యొక్క వాక్యం పట్ల జాగ్రత్త లేనప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అంత సులభంగా తృణీకరించేసింది. తెలుసా ఎంత సులభంగా తృణీకరించింది? దేవుడు ఇంత గొప్ప ఆయన మాట చెప్పాడు అంటే ఆ మాటను కనీసం మనం ఆలోచన చేయాలి కదా. కాసేపుటికే వచ్చి మాట్లాడింది అపవాది, పాపంలో పడిపోయింది. వెంటనే జరిగిపోయిందా? అంత స్పీడ్గా, అంత బలహీన స్థితిలో ఉందా? ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు, అది హృదయంలో ఉంచుకోవాలి.
హృదయంలో లేకపోతే హవ్వమ్మలాగా నువ్వు కూడా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటావు. దేవునితో సహవాసం పోగొట్టుకుంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తారంటే, ఎంత కష్టాలనికి వచ్చేస్తారంటే, చూడండి 14 వచనం చూడండి, 3వ అధ్యాయము ఆదికాండం 14 వచనం నుంచి. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీని చేసినందున పశువులన్నిట్లోను భూజంతువులన్నిట్లోను నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇక ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందు. అది ముళ్ళ తుప్పలను గచ్చపాతులను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. ఎలాగనగా నీవు నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని సెలవిచ్చాను. చూడండి, సహవాసం పోగొట్టుకుంటే, ఆజ్ఞలు ధిక్కరిస్తే ఎటువంటి పరిస్థితులు చెప్పండి. ఇప్పుడు దేవుని సహవాసం లేదు, ఇక దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరు ఆది తల్లిదండ్రులు. పోగొట్టుకున్నాక స్త్రీకైతే గర్భవేదన మిక్కిలి హెచ్చి ప్రయాస, గర్భవేదన ప్రయాస, గర్భము అంటే కనడము, కానుపు కావడం అనేది ఎలా చేశాడు దేవుడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను, అంటే స్త్రీకి ఏం పెట్టాడు? ప్రయాస పెట్టాడు. ప్రయాస, ఎంత ప్రయాస? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా అన్ని పనులు వీరే చేయాలి. ప్రయాస. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని పనులు, ప్రతి పని, ప్రతి చాకిరి ఎవరు చేస్తుంటారు? స్త్రీలు. ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టాడు దేవుడు? నీ ప్రయాసమును నీ గర్భవేదను మిక్కిలి హెచ్చించదును. ప్రయాసం, కష్టము ఎక్కువైపోయింది, గర్భవేదన ఎక్కువైపోయింది. ఒక హవ్వగారితోనే ఆగిపోకుండా ఆ పాపము కాస్త అందరికీ వ్యాపించింది. ఆ పాపం కాస్త అందరికీ వ్యాపించిపోయింది. ఎంత కష్టం కొని తెచ్చుకునింది. వేదనతో పిల్లలు కలాల్సినటువంటి పరిస్థితి, స్వతంత్రత కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక తిరిగి పురుషునితో అయితే, నీవు నీ భార్య మాట విని, నీ నిమిత్తం ఏమైపోయింది? భార్య మాట విని ఆ తినొద్దన్న పనులు తిన్నావు కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. మానవుడు చేసిన తప్పిదానికి నేలను శపించాడు దేవుడు. అంటే విత్తనం వేస్తే మంచి పంటను ఇవ్వవలసినటువంటి నేల ఏం మొలిపించింది? వాటితో పాటుగా అనేకమైన ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు, ఏవైతే మనిషికి ఉపయోగకరము కావో, ఏవైతే మనిషికి ఆహారం ఇవ్వవో అవన్నీ మొలిపేయడానికి దేవుడు భూమిని శపించాడు. సుఖముగా, ఏ కష్టం లేకుండా పండ్లను తింటూ, దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ సుఖంగా వైభోగముతో బ్రతుకుతున్న ఆదాము గారి బ్రతుకు, కష్టం లేకుండా బ్రతుకుతున్న బ్రతుకు కాస్త ఎండలో కష్టపడాల్సిన అవసరం వచ్చేసింది. భూమిని దున్నవలసిన అవసరతే లేని పరిస్థితి. దేవుడిచ్చిన పండ్లలో మంచిగా తిని ఆరోగ్యంగా బ్రతుకుతున్న ఆదాము గారి పరిస్థితి చెమటను కార్చి కష్టపడాల్సిన పని వచ్చేసింది. ఘోరమైనటువంటి కష్టపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఘోరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ప్రేమైన వర్లరా, దేవునితో సహవాసం పోగొట్టుకుంటే ఎదురయ్యే పరిస్థితులు ఏంటో తెలుసా? మనకు కూడా అనేకమైన ఇబ్బందులు పడిపోతాం.
అనేకమైన కష్టాల్లోనికి జారిపోతాం, అనేకమైన శ్రమల్లోనికి జారిపోతాం, అనేకమైన శాపాల్లోనికి జారిపోతాం, అనేకమైనటువంటి మిక్కిలి వేదనకరమైన బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతాం. అన్నిటికంటే ఘోరంగా ఆ నరకం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ నరకం దగ్గరికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆయనతో సహవాసం పోగొట్టుకుంటే. కాబట్టి ప్రియులారా, దేవునితో సహవాసం పోగొట్టుకుంటున్న మనుషులు, ఇదిగో మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వల సహవాసాన్ని పోగొట్టుకున్న కారణం ఏమైంది? ఆజ్ఞ హృదయంలో లేకపోవడం వల్ల, ఒక అబద్ధాన్ని నమ్మడం వల్ల, ఒక అనుమానాన్ని హృదయంలో స్థిరపరచుకోవడం వల్ల దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, కష్టాలు పడ్డారు. మనం కూడా చరిత్రలో జరిగినటువంటి వాస్తవాన్ని విన్న మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునితో సహవాసం మనం పోగొట్టుకోకూడదు అంటే మన హృదయంలో ఆయన ఆజ్ఞలు ఉండాలి, ఉన్న ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకున్న వారమై దేవునితో సహవాసంలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ అమూల్యమైన ప్రేమను బట్టి మీకు ఎంతగానో వందలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాటను తండ్రి మా హృదయాల్లో ఉంచుకునేటువంటి భాగ్యం గురించండి. మీతో సహవాసాన్ని పోగొట్టుకోకుండా తండ్రి బ్రతికేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారిని, అన్నాలను, సార్ని దీవించండి, ఆశ్రదించండి. పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఎక్కల చాట్ల భద్రపరచుకోమని, మీరే తోడుగా ఉండి కార్యక్రమాన్ని వర్తిల చేయమని క్రీస్తు నామములో అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని సహవాసం పోగొట్టుకుంటున్న మనుషులు అన్నతో చాలా తెలియపరిచారు. మా ప్రత్యేక వందనాలు. వందనాలు. ఇప్పుడు